నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. పాకిస్తాన్ భారత్ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దాయాది దేశంతో యుద్ధం జరుగుతున్న తరుణంలో అందాల పోటీలు పెడితే అపవాదు వస్తోందని హితవు పలికారు. ఇది విఘ్నత ప్రదర్శించాల్సిన సమయమని, తప్పుడు సంకేతాలకు తాగకూడదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, దేశంలో యుద్ధ వాతావరణంలో నెలకొన్న ఈ సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఐపీఎల్ ను వాయిదా వేసినట్టుగా మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని సూచించారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటే అందాల పోటీలు పెట్టారన్న అపవాదు తెలంగాణకు వస్తుందన్నారు. ఇది విఘ్నత ప్రదర్శించాల్సిన సమయమని, తప్పుడు సంకేతాలకు తాగకూడదని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను విజయంగా భారత సైన్యం ధ్వంసం చేసిందని ప్రశంసించారు. సైన్యం వల్ల మనకు రక్షణ కలుగుతుందని, కాబట్టి వారికి ధైర్యం నింపడానికి ర్యాలీ చేశామని చెప్పారు. మన దేశంలోని ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ చేసిన దాడులను భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిందన్నారు. అన్ని జిల్లాలు ఇలాంటి ర్యాలీ నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇవాళ యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్నది. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థానాలను ఆపరేషన్ సింధూర్ పేరుతోని మనం దిగ్విజయంగా సాధించుకోవడం వీర జవాన్లందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, వారి వల్ల మనకు ధైర్యం, వారి వల్ల మనకు రక్షణ, మన వల్ల వారికి మరింత స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ మనము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో తిరిగి మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, సివిల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా చూస్తూ మన భారత సైనికులందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా నిజానికి పెద్ద ఎత్తున ర్యాలీలు జరగాలి. నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలకు పిలుపులు ఇస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సంఘీభావంగా సైనికులకు కార్యక్రమం చేయాలి. ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి. అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు దుర్గాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, బాలభోగ నివేదన, తీర్థగోష్ఠి తదితర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పురుష భువన మోహన శ్రీనారసింహ సర్వజనోద్భవ ధరణీ రమణ పుణ్యతీర్థ జయ నారసింహ శ్రీగిరీశ శ్రీన
రక్షక దుర్జన శిక్షక ప్రహ్లాద వరద శ్రీనాథ సింహ సద్గుణ రూప సంకటహరణ ఆనంద నిలయ జయనాథ సింహ శ్రీగిరీశ శ్రీ నరసింహ శ్రీదేవ ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికపై ఆంధ్ర ప్రభుత్వం కక్షపూర్వకంగా వహించడం సిగ్గుచేటని బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. మీడియా సంస్థలు ప్రజల పక్షాన ఉండి తమ బాధ్యతలు నిర్వహిస్తాయని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అధికారులు జాప్యం చేస్తున్నారని, తరలించిన ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేబీపేట మండలం తుజాల్పూర్ గ్రామంలోని రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతులు చైర్మన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తూకం వేయడం లేదని, అందుకే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినట్లు తెలిపారు. చైర్మన్ అలసత్వం వహిస్తున్నారని, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసి లారీలో తరలించిన ధాన్యాన్ని రైస్ మిల్లుల యాజమాన్యులు దింపుకోవడం లేదని ఆరోపించారు. లారీలోని ధాన్యాన్ని వెంటనే దింపుకొని కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మీరు పార్టీగా 40 సంచితో పాటు 40 చెప్పేది కొన్ని సెంటర్లు ఏం చేస్తారు, ఫస్ట్ నుంచే జాలి కొన్ని సెంటర్లో జాలి నిజం అవుతుందా? వడ్లు కొనుగోలు చేయడం ద్వారా ఈ ధర్నా చేయడం జరిగింది. దానివల్ల రైతులందరూ ఆందోళన రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి తక్షణమే చైర్మన్ కానీ కలెక్టర్ను కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతులందరం కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం కాబట్టి మన సహకారాలు మాకు అందించి మమ్మల్ని సహకరించి వడ్లను కొనాలని వెంటనే తక్షణమే మా రైతుల యొక్క డిమాండ్. బేబీపేట మండలం తుజాల్పూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని యజమానులు దింపుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు ఉదయాన్నే స్వామి అమ్మవారి విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకాలు, గణపతి పూజ, నవదంపతులచే యజ్ఞం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల హరినామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆదిశేష అనంత శయన. దర్పల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద మంత్రాల మధ్య అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఖండించింది. శనివారం బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు. పత్రికా రంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాసిన వార్తలను, వాస్తవాలను గ్రహించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు.
పత్రికలు, మీడియా సంస్థలు ప్రజల పక్షాన ఉండి తమ బాధ్యతలు నిర్వహిస్తాయని చెప్పారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాల లోపాలను ఎత్తి చూపిస్తాయి. వాటిని సానుకూల దృక్పథంతో చూడకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్నారు. ఆంధ్ర ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసులు పెట్టడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలేనని చెప్పారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సుధాకర్ గౌడ్, చందు, సీనియర్ జర్నలిస్టులు లతీఫ్, ఎండమూరి వరప్రసాద్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఆంధ్ర పోలీసులు దాడి చేయడాన్ని మా జర్నలిస్టుల సంఘాలు, మా జర్నలిస్టులు అందరము ఐక్యతపై వచ్చి నైతిక వేదిక వచ్చి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ఆంధ్ర పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు బాన్స్వాడ పట్టణంలో మా యొక్క జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక ముందుకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వారికి హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టుల తరఫున, మా సంఘాల తరఫున ముందుకు ఎప్పుడైనా మా పత్రికా జోలికి కానీ, మా జర్నలిస్టుల జోలికి కానీ వస్తే ఖబర్దార్, ఖబర్దార్, జర్నలిస్టుల ఐక్యత, ఐక్యత, జోలికి వస్తే జోలికి వస్తే 19(1)(a) ప్రకారం భావ స్వేచ్ఛ మరియు వాక్స్వాతంత్రాన్ని ఇచ్చింది. అందులో భాగంగా పత్రికలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా కూడా వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాయి. మరి వాటిని చూపినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. పత్రికా రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ ఇది. దీనిపై రాజకీయ కక్షతో ఇటీవల కాలంలో 8వ తేదీన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై అక్కడి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన నిర్వహించి వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తూ రిజర్వేషన్లు 42% పెంచడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ తుమ్ము వినయ్ కుమార్ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మున్నూరు కాపు సంఘం సభ్యుల సమావేశానికి హాజరై మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినందుకు సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా అమలులోకి తీసుకురావాలని ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, జనరల్ సెక్రటరీ గారు అంతా మూడు కాపు సంఘం సభ్యులందరికీ కూడా మతమిత్రులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు తెలంగాణకి గత మా ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ కావాలని చాలా ప్రయత్నం జరిగింది. దానికి కూడా మన ప్రియతమ నాయకుడైతే వాళ్ళు అనుకున్నారో అది గెలిచిన తర్వాత దాన్ని చట్టసభలో పెట్టి దాన్ని ఆమోదం జరిపిండు. సో దానికోసం అని చెప్పేసి మొన్న ఢిల్లీలో అంటే మన డిక్లేర్ అయింది, మీ అందరికీ తెలుసు, సెంట్రల్లో జనగణనతో పాటు కులగణన కావాలని చెప్పి డిక్లేర్ అయితే అయింది. కానీ నేను ఢిల్లీ పోయినప్పుడు అది డిక్లేర్ కాలే. అప్పటికి నేను అక్కడ ఉన్నాము. అయితే ఆ డిస్కషన్లో ఏం జరిగింది అంటే, రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఈ అంటే ప్రతి జిల్లాలో కూడా ఐటీకి సంబంధించిన కొంతమంది సభ్యులు ఉన్నారు. వాళ్ళని కూడా నేను అప్రోచ్ చేసిన. ఏమనంటే, ఇట్లా ఉంది, కులగణన కోసం మనము ఏదైనా సర్టిఫికేట్లు తెస్తే మనం దీన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే, మనము రేపు పొద్దున పార్లమెంట్లో కొట్లాడాలంటే ఇన్ని సంఘాలన్నీ కూడా మనకి మద్దతు పలుకుతున్నాయి అని చెప్పేసి అదొక గట్టిగా మనం పోరాడొచ్చు అనే దాంతో ఈ లెటర్స్ అనేది స్వీకరణ చేస్తున్నాం, అందరి దగ్గర తీసుకుంటున్నాం. అయితే ఆ డిస్కషన్ జరిగే టైంలోనే అప్పుడే మేము ఆ డిస్కషన్ చేస్తున్నాం. అదే సమయంలో మధ్యాహ్నంలో మాకు ఈ న్యూస్ వచ్చింది. ఏంటంటే, జనగణనతో పాటు కులగణన కూడా బీజేపీ ఒప్పుకుంటుంది. సో దీన్ని అందరం కూడా మనం హ్యాపీగా ఫీల్ కావాలి. నేను కాంగ్రెస్ అయినప్పటికీ కూడా బీజేపీ చేసినందుకు బీజేపీ మోడీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన పార్టీలు పక్కన పెడితే ఫస్ట్ బీసీలము, మన కులం ఉంది, మనకు ఒక గుర్తింపు ఉంది. సో దీన్ని మనం ఎప్పటి నుంచో వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు మీరు ఏ రంగంలోనే తీసుకోండి, బీసీలు వెనుకబడే ఉంటారు. బీసీలు ఎక్కడ కూడా ముందంజలో ఏ రంగంలో లేదు. మనకి కావాల్సినటువంటి అంటే ఇప్పుడు మున్నూరు కాపులే కాకుండా అన్ని కులాలు ఉన్నాయి. ఒక 5 కులాలు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నాయి. ముదిరాజులు, గౌళ్ళు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. శనివారం లింగంపేట మండలం కోమటిపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, టార్పలిన్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం లింగంపేట మండలం పోతాయిపల్లి, నల్లమడుగు గ్రామాల్లో డెస్క్ వర్క్లను ఆయన పరిశీలించారు. భూభారతి సర్వేకు సంబంధించిన డెస్క్ వర్క్ సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. విద్యుత్ షాక్తో తల్లి కూతుళ్లు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుల తాండాలో చోటు చేసుకుంది. ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ తల్లి కూతుళ్ల పైట మృత్యుపాశమైంది. తల్లి కూతుళ్లు మృతి చెందడంతో తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేసవి కాలంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ మృత్యుపాశమైంది. ఎయిర్ కూలర్కు విద్యుత్ షాక్ రావడంతో తల్లి కూతుళ్లు మృతి చెందారు. సంఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుల తాండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని పెద్దగుల తాండాకు చెందిన 34 సంవత్సరాల వయసు గల శంకాబాయి, ఆమె కూతురు 14 సంవత్సరాల శివాని శుక్రవారం రాత్రి ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి కూలర్ను ఏర్పాటు చేసుకుని నిద్రించారు. కూలర్లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్ సరఫరా అయింది. నిద్రలోకి జారుకున్న శివాని ఎడమ కాలు కూలర్ నీటి తొట్టెలో పడింది. దీంతో విద్యుత్ ప్రవహించి ఆమె కాలు పూర్తిగా కాలిపోయి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
శివాని పక్కనే నిద్రిస్తున్న ఆమె తల్లి శంకబాయికి శివాని ద్వారా విద్యుత్ సరఫరా అయి షాక్ కొట్టడంతో ఆమె కూడా మృతి చెందింది. శంకబాయి కొడుకు ప్రతీక్ ఇంటి బయట పడుకోవడంతో శనివారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి చెల్లెలు మృత్యువాత పడడంతో తాండవాసులకు సమాచారం అందించాడు. వెంటనే స్థానికులు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. శంకబాయి భర్త ప్రహ్లాద్ చౌహాన్ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేయడంతో ఆయన వేరే ప్రాంతాలకు వెళ్లినట్టు తెలిపారు. ఇంకో కూతురు బంధువుల వద్దకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని తాండవాసులు తెలిపారు. దీంతో తాండాల విషయ ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బిచ్చుకున్న సిఐ నరేష్ జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మద్దతు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రహ్లాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.